ప్రైవేట్ మెంబర్ బిల్ అంటే ఇండియాలో ఉండే ప్రైవేట్ మెంబర్ బిల్ లాంటిదని, ఇండియాలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడితే దాని మీద చర్చ జరగాలి, పార్టీలకు సంబంధించిన మద్దతు ఉండాలి, ఇదంతా ఉంటుంది. సో అమెరికాలో అలా ఉండదు అని చెప్తున్నారు. పైగా బిల్లు ప్రవేశపెట్టిన అతను సేమ్ ట్రంప్ పార్టీకే సంబంధించిన మెంబరు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? ఈ బిల్ పాస్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఈ బిల్ పైన చర్చ ఉంటుందా? ఓటింగ్ ఉంటుందా? ప్రతి ఏడాది మా దగ్గర 10,000 బిల్లు ఇంట్రడ్యూస్ అవుతాయండి. 10,000 బిల్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి ఓన్లీ లోక్సభలో. లోక్సభ రాజ్యసభ అన్నిట్లో కలిపితే 10,000 బిల్లులు ఇంట్రడ్యూస్ అవుతాయి. కానీ అక్కడ మా దగ్గర ఓన్లీ 2% ఛాన్స్ ఆఫ్ పాసింగ్, బిల్ పాస్ కావడం ఓన్లీ 2% ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. ఇక అధికార పార్టీ వాళ్ళు బిల్లు ప్రపోజ్ చేసినంత మాత్రాన అది పాస్ అయిద్దన్నది ఏమీ లేదు అక్కడ. ఇంకోటి ఏంటంటే నార్మల్ గా ఇమిగ్రేషన్ బిల్ అన్నది రాజ్యసభ అంటే మా దగ్గర సెనెట్ లో ఇంట్రడ్యూస్ కావాలి. ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ అయింది? హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ అని లోక్సభలో ఇంట్రడ్యూస్ అయింది. సో అది ఒక మైనస్ పాయింట్. ఇంకోటి, దీనికి ఓన్లీ రిపబ్లికన్ పార్టీ సపోర్ట్ ఉంది, డెమోక్రటిక్ పార్టీ సపోర్ట్ లేదు. వీళ్ళకు లోక్సభలో మెజారిటీ ఉన్నా గానీ రాజ్యసభలో వీళ్ళకి కావాల్సిన ఓట్లు లేవు. మెజారిటీ ఉన్నా గానీ అక్కడ 60 ఓట్స్ కావాలి, అవి లేవు. సో ఇది నార్మల్ గా 2% ఛాన్స్ ఉందా ఇది పాస్ కావడానికంటే? లేదండి, 2% ఛాన్స్ కూడా ఉండదు అసలు. 0% ఛాన్స్ ఇది పాస్ కావడానికి. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే కొందరు ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తారు, ఎందుకు సపోర్ట్ చేస్తారు బిల్ అంటే, వాళ్ళు పోయి ఆ కాన్స్టిట్యున్సీలో ఏం చెప్పుకుంటారంటే, నాయన నేను ఇది చేయడానికి ప్రయత్నించిన అని చెప్తారు అన్నట్టు. ఇప్పుడు మా దగ్గర పొలిటికల్ గెయిన్. ఇప్పుడు నేను ఒక కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అనుకుందాం, ఏమని చెప్తా, ప్రతి పల్లెటూరుకి 4 లైన్స్ పెట్టామని చెప్తా, డివైడెడ్ 4 లైన్స్ పెట్టమని చెప్తా, అదేమైనా 8 లైన్ పెట్టమని చెప్తా, ఇంట్రడ్యూస్ చేస్తా. ప్రతి దగ్గర మా దగ్గర గ్రామ పంచాయతీ 20,000 స్క్వేర్ ఫీట్ ఏదో బిల్ ఇంట్రడ్యూస్ చేస్తా. చేసి ఏం చెప్తా, నేను ట్రై చేసిన, రేవంత్ రెడ్డి అడ్డం వచ్చిండని చెప్తారు అన్నట్టు. ఎవరు రేవంత్ రెడ్డి కేసీఆర్ అడ్డం వచ్చిండని చెప్తారు. నేను బిల్లు చెప్పినా పాస్ కాదని చెప్తారు. అట్లా వీళ్ళు పొలిటికల్ గెయిన్ కోసం చేసిందే తప్పితే అందులో ఇది పాస్ అయ్యటానికి కావాల్సినది లేదు. పాస్ అవ్వటానికి కావాలంటే కాంప్రమైజ్ కావాలి, తర్వాత దానికి మొదలు డిస్కషన్ కావాలి. దాన్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ తోటి వాళ్ళు కూడి, ఇక్కడ మాదిరి కాదు అందరు ఇప్పుడు మన దగ్గర స్టేట్ లో అందరు కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే నార్మల్ గా పాస్ అయిపోద్ది కదా, ఎందుకంటే వాళ్ళకి మెజార్టీ ఉంది. అదే ఇండియా లెవెల్ అయితే బీజేపీకి మెజార్టీ ఉంది, అట్లా పాస్ అయిపోయింది. అక్కడ అంత ఈజీ కాదు. సో ఇది రిపబ్లికన్ ఇదే ట్రంప్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసినంత మాత్రాన ట్రంప్ కు లోక్సభ మెజార్టీలు ట్రంప్ పార్టీకి లోక్సభ మెజార్టీ ఉన్నా రాజ్యసభ మెజార్టీలు ఉన్నా కూడా ఇది బిల్ పాస్ కావడానికి మాత్రం 0 ఛాన్స్. ఓకే కానీ ఇక్కడ 2 ప్రమాదాలు కనిపిస్తున్నాయి సార్. ఒకటి, ఈ ఆలోచన ఏదో బాగుంది అని ట్రంప్ కనిపిస్తే, ట్రంప్గా పార్టీ అధ్యక్షుడు ఆయన అమెరికన్ ప్రెసిడెంట్గా నిర్ణయం తీసుకుంటే అప్పుడు పాస్ కావడానికి సంబంధించిన అవకాశం ఉంటుందా? అంటే వీళ్ళంతా ఒక మెగా ఆర్గనైజేషన్ అని ఉందండి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా H1 తీసేద్దామన్న ప్రపోజల్ మీదనే ఉన్నారు. అయితే ట్రంప్ చెప్పిండు, ఇప్పుడు ఉన్న మన స్కిల్ సెట్ మనలోకి లేదు, మనకు అవి డెవలప్ అయ్యేదాకా మనకి H1B అనేది కంపల్సరీ. ఈ ప్రపంచం నుంచి మనం టాలెంట్ లో లాగాలి, దాంతో మనం బెనిఫిట్ అవుతామన్న ఒపీనియన్ ట్రంప్ది. అయితే అదే పార్టీ ఒక రైట్ వింగ్ మెగా ఆర్గనైజేషన్ అన్నది మాత్రం వాళ్ళ ఒపీనియన్ కాదు. ఇప్పుడు ఈ ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళందరూ కొద్దిగా మెగా ఆర్గనైజేషన్. మా దగ్గర కాన్స్టిట్యున్సీలు కూడా ఎట్లుంటాయి అంటే మీ మాదిరి ఇట్లా చేంజ్ కావు. కొన్ని కాన్స్టిట్యున్సీలు కంప్లీట్ రిపబ్లికన్ ఉంటాయి, కొన్ని కాన్స్టిట్యున్సీలు కంప్లీట్ డెమోక్రటిక్ పార్టీ ఉంటది, కొన్ని కాన్స్టిట్యున్సీలు మేమేమంటాం గోడ మీద పిల్ల మాదిరి ఇటు దూకుతా ఉంటాయి అన్నట్టు. సో వీళ్ళందరూ రైట్ వింగ్ అంటే రిపబ్లికన్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు ఏం చెప్తారు, అరే నువ్వేమైనా చేసినా మాకు చూడు, నేను బిల్లు ప్రవేశపెట్టినా, నాకు డెమోక్రాట్స్ కోఆపరేట్ చేయలేదు, ఆ ట్రంప్ ప్రభుత్వం వల్ల మిగతా రిపబ్లికన్స్ కోఆపరేట్ చేయలేదు అని చెప్పి వాళ్ళు అక్కడ ఓట్లు సంపాదించడానికి తప్పితే ఇది ఎక్కడికి పాస్ అవ్వడానికి లేదు. సో ట్రంప్ కూడా ఈ ఆలోచన వచ్చి అంటే కొంతమంది ఈవెన్ మీరు అక్కడ పార్టీలతో సంబంధం లేకుండా కూడా ఓటింగ్ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది కదా. సో మిగతా డెమోక్రాట్స్ కూడా కొంతమంది ఈ బిల్లుకి మద్దతు ఇవ్వడానికి సంబంధించిన అవకాశం ఉండదా? సెనెట్ లో లేదండి, సెనెట్ లో తెలియదు, రాదు.
ఓకే. ఇంకోటి ఏంటంటే దీనికి అందరూ రిపబ్లికన్ సపోర్ట్ చేస్తారని కూడా లేదు. ఓహో. సెనెట్ లా నార్మల్ గా ఏంటంటే సెనెట్ లో కొద్దిగా సాఫ్ట్ ఉంటారు, అక్కడ హౌస్ లో ఏమో కొద్దిగా రాడికల్ ఉంటారు వాళ్ళు. సెనెట్ లో కొద్దిగా సాఫ్ట్, వాళ్ళకు మొత్తం లాంగ్ టర్మ్ బాగా థింక్ చేస్తున్నారు సెనెట్ లో. దట్స్ అ పర్పస్, సెనెట్ పర్పసే అది. ప్రతి దాన్ని స్లో డౌన్ చేసి దీర్ఘ ఆలోచించి దాన్ని చేయాలి దాన్ని. అందరు రిపబ్లికన్స్ కూడా సపోర్ట్ చేయరు ఈ బిల్లుకు. ఓకే ఓకే. సో ఎందుకు మరి మన వాళ్ళు అంత ప్యానిక్ అయిపోతున్నారు? ఈ బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది కదా, పాస్ అవ్వడం కష్టం, ప్రైవేట్ మెంబర్ బిల్లే అనేది. అన్ని న్యూస్ ఛానల్ చెప్పారు కదండి అసలు నిజం, మనం చెప్తాం. ఎందుకంటే మనకు యాక్చువల్ గా లా మీద అవగాహన ఉన్నది, లాయర్ల మీద అవగాహన ఉన్నది, అక్కడ ఎట్లా పాస్ అయిపోయిన అవగాహన ఉన్నది. వాళ్ళు వచ్చే ఎక్స్పర్ట్స్ వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకు తెలియదు వాళ్ళ. సో వాళ్ళకంత అవగాహన లేదు కాబట్టి వాళ్ళు అట్లా చెప్తా అంటారు. కానీ మనకు మొత్తం అవగాహన ఉన్న వాళ్ళం మనం అట్లా చెప్పం కదా. సో ఈ బిల్లు పాస్ కావడం ఇంతకుముందు చెప్పినట్టు 10,000 బిల్స్ లో 2% పాస్ అవుతాయి. అందులో దీనికి ఆ 2% ఛాన్స్ కూడా లేదు. సో దీనిలో ప్రధానంగా పెట్టిన అంశాలు మీరు ఇంతకుముందు చెప్తున్నట్లుగా $2,000 కావచ్చు, ఎక్స్టెన్షన్ కోసం $200,000 ఎక్స్టెన్షన్ కోసం, H4EAD, H4 మొత్తం తీసేయడం, అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ తీసేయడం, ఇవన్నీ రాడికల్ మెజర్స్ ఉన్నాయి ఇందులో. ఉన్నాయి బిల్లులో ఏమైనా పెట్టుకుంటారు. ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే అనుకోండి, నేను చెప్పేస్తా ప్రతి మా పల్లెటూరికి ప్రతి దానికి 8 లైన్లు వేసేయండి రోడ్లు. 8 ప్రతి గ్రామ పంచాయతీకి మాకు మొత్తం ఇక సాగర్ నుంచి డైరెక్ట్ గా పైప్ లైన్ తీసుకొచ్చి మా దగ్గర పంపించేసేయాలి వాటర్. 24 hour వాటర్స్ పెట్టేసేయాలి. సివేజ్ సిస్టమ్ ప్రతి ఊరికని పెట్టేస్తారు ఆడ. అవి పాస్ అవుతాయా కావు అది వేరే విషయం.